सिगरेट दागे ना ఇటు తీరా బాగా వస్తుంది రోద్ర అయినా తిరిగి వచ్చిన సమయమా ఈ సంరక్షణ ఎవరు చూడలేకున్నారే అలాగా ఎవరు వస్తున్నారని ఎవడో వస్తున్నాడు
పైన కింద వెనక ముందు ఎవరు వస్తారో తెలియక భయం మార్గం చూసుకుంటూ వస్తున్నాడు. ఎవరో రాని ఈ విరాట నగరంలో ఎవరో నూతనంగా ఉన్నావు, నాకు చూసి తెలియదేమో. ఎగురేది కాదురా, ఎవరు నీవు? నేనా? నన్ను అడుగుతున్నావు. ఈ ఆచారంలో నూతనంగా ఉన్నావు, ముందు నీవు ఎవడో చెప్పు. నువ్వెవడో చెప్పు అంటే మెడకాయ మీద తలకాయ మీద తీయేస్తా. నీవెవరు? నీ పేరేమి? నీ పేరు చేస్తామా? పేరు కదా, పేరు నేను జీవిస్తాను. నీ పేరు ఎట్లా ఏరా? ఎందుకు అరుస్తారు? ఎవరైనా ఒక ఇంటి పేరు ఉంటుంది, ఎవరైనా ఒక తండ్రి పుడతారు. కానీ 3 జాతులు పుట్టినా ఉంటున్నావు. ఎలా పుట్టావు? స్వామి సాహెబ్. ఏరా ఇందులో ఏ జాతికి పుట్టామనుకునేది నేను? అదేయా నేను మనానికి మా అమ్మ పెళ్ళైందా? మీ అమ్మకు మీ నాయనకంటే మీ అమ్మ పేరేమి? మీ తండ్రి గారి పేరేమి? మా అమ్మ పేరు చింతమణి. చింతమనే సీతమ్మ. మీ నాయన పేరు? మా నాయన పేరు రాము. రామయ్య. ముచ్చటైన పేరు రా. ముచ్చటైన రామయ్య సీతమ్మ. ఎక్కడ చేపెడుతున్నావే? అదేయా రామయ్య సీతమ్మ. ఇద్దరు పెళ్ళైందా? నేను 3 నెలలకి పిచ్చిపోయినా. 3 నెలలకి ఎవరైనా పుట్టారా? 3 నెలలకు పిచ్చిపోయినా. 3 నెలలకు పుట్టి నువ్వు పెళ్ళైన 3 నెలలకి గర్భాశయంలో పడుంటావు. పిండం పిండ్రు కదా, పిండము. కడుపులో పుట్టావు. పుట్టకుండానే పెట్టాను. మీ నాయన మంచి తెలివైన వాడు అనుకుంటున్నాను. నువ్వు గర్భాశయంలో పుట్టి మీ తల్లి 9 మాసాలు మోసి కష్టపడి కనిన తర్వాత 3 నెలలు నీకు పేరు పెట్టి ఉంటాడు. 3 నెలలు ఉంటావు, తదుపరి మరలు ఇచ్చింటావు. అలా చెప్పువా? నిలబడి వస్తా. సరే పుట్టానా? పుట్టనే మా నాయన రాముని పేరు పెట్టారా? రాముని పేరు పెట్టనే మా నాయన మరగా ఏంటి? మరుగైతున్నాడా లేకపోతే దాక్కున్నాడా? నువ్వు పుట్టి 3 నెలలకి మీ నాయన చనిపోయాడా? నువ్వు పుట్టిన వేళాలు చేసాడు నాయన. ఈ గుళ్ళో అప్పుడు పూజారి అడుగుతున్నా, పూజారి వచ్చాడు గుళ్ళో. యా గుళ్ళో? అదే ఆ గుళ్ళో వచ్చిన గుళ్ళాపడికి వచ్చాడా? మైకుండికి వచ్చాడు వస్తానండి. వాళ్ళకి అప్పుడే పూజారి మీ అమ్మను పెట్టుకున్నాడు. పెట్టుకున్నాడు కదా. విధమైన కొవ్వు. ఆ కొవ్వు ఎలా పుట్టింది? ఇలాగనే అందుకే రాదు. గుమ్మడికాయ ఎలా ఉన్నారు? అందుకే బయటకు
లవ్ చేసుకున్నారు వాడికి నాకు మరే సాంగ్ కూడా తెచ్చుకుంటా వాళ్ళకి మరే ఎక్కడ పోతే వ్యాపారం చేస్తా ఒక సాయి వచ్చారు కరబాల్లో ఒడి చేపలు అమ్ముకుంటా వచ్చాడు సాయిబు. సాయి అమ్మ నా చుట్టే తిరిగేది వాడికి పని నేను తీసుకొని చెప్పు తీసుకున్నా ఓయ్. అదే వాడి సాయి వాళ్ళ మాయ దూరేసి దూరేసి మా బాబా ఉందా వాళ్ళకి లవ్ చేసుకుంటారు మీ అమ్మ కూడా సాయిబుని పెట్టుకుని సాయి నేనే చేస్తానంటే బయట వచ్చాను కదా బయట చేసిన అమ్మాయితో పిచ్చుకులాడతారు అమ్మాయిలు పెట్టుకున్నాడు కదా అదేయా చిన్న పిల్లకాయలు పిచ్చుకులాడతారనా దానికి నాకు 3 జాతుల పేరు పెట్టారు అందుకు రామ స్వామి సహపని 3 జాతి 3 జాతులు కన్నోనికి పెంచినోనికి చూసినోనికి. అయినా మీ అమ్మ బాగుందా? మా అమ్మ బాగుందా బాగుంటే చాలు. మా అమ్మ ఎంత వయసా 25 25 ఏళ్ళకే ముగ్గురిని మార్చిందంటే ఏడికిరా? మా అమ్మ చాచిగా నేను అలాంటి వాడిని కాదు. మా అమ్మకి ఎందుకు నాకు మాత్రం చచ్చిపోతాను మా అమ్మకి తల అవుతున్నారు ఏడే? మచ్చ ఏం మచ్చ? నాకు మచ్చ అది నీకెలా తెలుసు? మేము నీళ్ళు పోసుకుంటాను అప్పుడు కుట్టారని దళగారి గారు నీకు వస్తారా? రుత్తమంటే నేను చిన్న పిల్లడు కదా రుత్తాలి కదా సరే అలా 3 పేర్లు వచ్చినాయి. అవును సరే ఇక నీ నామదాన్ని చెప్పావు. ఇక నీకేమైనా సందేహమా? నీకే చెప్పా నా పేరా? మా తల్లిగారి నామదాన్ని చెప్పమంటావా మా తండ్రి గారి నామదాన్ని చెప్పమంటావా? మీ తల్లి గారితో చెప్పు అవునా? మా తల్లిగారి నామం హే సౌదామణి. చదువు పంపించిన ఓయ్ సౌదామణి. డబ్బు లేదని చెప్తుంటే నేను ఇచ్చుంటాను కదా సౌదియా కాదురా సౌదామణి. చదువుదామని ఇక మా తండ్రి నామదాన్ని అంటున్నావా? జయద్రవ మహారాజు. నీ అమ్మ మొగుడు మీ తండ్రి గారైనా మీ అమ్మ మొగుడన్న ఒకటే. ఓయ్ జయద్రవ మహారాజు. జయదుర్గ మహారాజా జయద్రవ్య జయద్రవ్య మహారాజు వారిరువురు జన్మించుండా సత్యసింహ బలుడా నువ్వా శతానగా ఏం తెలుసా? అదే చెడ్డ వచ్చేది అనుకున్నాను శతానగా 100. 100 అంటే 100 సింహముల బలం గలవాడును. నువ్వా 99 మందికి అగ్రజుడును. నువ్వు కీచక ఆకపోతేయా మధ్యలో ఆ. మధ్యలో వేస్తే సస్తారా? చెయ్యా మధ్యలో వేస్తే సస్తారా? అదే నేను వేసేదా అయినా ఈ హైదరాబాద్ మొదలు ఉన్నావు. అవును ఏ కార్యక్రమం చేత వచ్చావు? నాకేడా వ్యాపారం దొరకలేదు నీ చాటుకు వస్తున్నాయా ఉద్యోగం కోసం. ఆ, సరే నాకు తగబడే సాగుడు లేక ఆ, ఈ పురమంతా గాలేస్తున్నావు. అవును నువ్వు దొరికావు. ఆ, నా చెంత పని చేస్తున్నావా? అవును పని చేయాలంటే నాకు ఇది కావాలా జీతం ఎంత కావాలి అడుక్కో. ఆ, నువ్వు చెప్పియా నేనా ఆ, 50,000 ఇస్తున్నా. 50,000 కూరు పని చేస్తారా మరి లక్ష ఆ? లక్ష లక్ష రూపాయలు నా పూర్తి చేస్తామన్నా పోయా రా. 10,000 లక్ష అంటే రూపాయలు నా పూర్తి చేస్తామన్నా లాస్ట్ 10,000 ఏయ్, కాదు సరే. కోటి రూపాయలు ఇస్తున్నా. 3 కోట్లు ఉన్నదా? 3 కోట్ల. ఆ కోట్లు ఆడ పెట్టావు. ఒకటి వచ్చి మా సార్ ఇచ్చానా ఒకటి వచ్చి మిద్ది పైన వేసుకున్నానా మిద్ది పైన ఆరేస్తానా ఒకటి వచ్చి నేను వేసుకున్నా. కోట్లు అంటే ఇవే అర్థం కాదా? ఏంటి లెక్క. లెక్క నాకు తెలియదు. సరే ఆ, నీకు చీర బట్టలు ఎంతగా అడగాలంటే ఇస్తున్నా. ఒక నాలుగు ఏ, ఒక నాలుగు నేలకి కదా ఒక 40, 40, 80. 80 ఒక ఎనిమిది ఒక ఎనిమిది ఏంటి తింటావా? ఒక 80, 80, 160. 160 ఇది ఎంత అయిందా ఏ,
ఒక నాలుగు చెప్తున్నారు. 120, ఎంత రే? ఒక 240. నాలుగు. ఆ? 240. 240. ఒక నీళ్ళు ఒక నాలుగు. నువ్వు సీల్ చేస్తా. ఎంత కావాలి అడగరా? ఎంత ఇస్తారా? నువ్వు అడుగురా. ఆ? 3 రూపాయలు పెట్టి 3 రూపాయలు ఇయ్య. ఆ, 3 పావులు. రూపాయి ఇస్తే తీసుకో. ఆ? రూపాయి కూలి పని చేస్తారా? నాకు 3 సరే నీవెంత అడిగితే అంత ఇస్తున్నాను. అయినా నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఏమన్నమాట? ఏం అలవాటు తెలుసా? ఉదయకాలం లేవగానే మత్తు నేను పని చేయను నీ చేత. నేను పని చేయను, నాకు అలవాట్లేదు అవంతా. నీకు అలవాటు లేకపోతే కావచ్చు. నాకు మత్తు అంటే మందు తాగడం. ముందు మళ్ళా తదుపరి విందు, విందు, ఆపై పొందు, పొందు, అదుపై కను విందు. విందు. ఇన్ని అలవాట్లు ఉన్నాయి కనుక ఈ విరాట నగరంకి వెళ్ళి నా మీద చెప్పి బ్రాందీ, విస్కీ, సారా, సారా, ఇటుకో, ఇటుకు కదా విస్కీ, విస్కీ, సారా, సారా, కళ్ళు, మ్యాక్డోర్, మ్యాక్డోర్. ట్రిప్లెక్స్, ట్రిప్లెక్స్ అంటే నువ్వు తీసుకురా. అమ్మ సరే ఒక మాట బాయ్ బేటా. సరే మనం ఇదే మాట్లాడాలి. మనం యా దారిలో పోయినా 10 రూపాయలు కనుకోండి, నీకు 5 రూపాయలు నాకు. అలాగే తెచ్చావా? ఉడుగ్గా ఉంది, పట్టుకోయో. ఉడుక్గా ఉంది కదా. మా పవన్ లేపినా లేపితే ఆయన కింద పెట్టుకోనింది. సారా బ్రాండియా పట్టుకోనిందా? 2 కాళ్ళు 20 మంది అన్నా 20 మంది చెప్పినా లోపల పెట్టుకోనింది. ఈ మధ్యగా ఎలక్షన్ కదా, పోలీసులు ఎక్కువ, దానికనే సార్ కట్టి పెట్టుకోనింది. మళ్ళీ ఘాటుగా ఉందిరా. సేవకా, ఎలా ఉందో తెలుసా? బ్రాండీ,
నువ్వు సేవకుడు. నువ్వు సేవకుడా? నువ్వు సేవకుడు. ఆ, నేను రాజు. రాజు. ఇది ఎలా ఉంది తెలుసా? ఆ, తాగరా అగ్గి పెట్టిందా? అగ్గి పెట్టి తాత అగ్గి పెట్టిందా? అగ్గి పెట్టిందనా? కలిపి ఇదే సిగరెట్ రా తాజమహల్ సిగరెట్ తాగే తాజమహల్
చిట్టిగా మొదలు చేయొచ్చు. ఇటువంటి శుభ సందర్భమున వేషాలు వేషంగా అంటే రంభ. ఊర్వశి ఊర్లోకి వెళ్ళిపోయింది. వెనక ఆ? నా మీద కూడా చూసుకో. ఎలాగమ్మా? ఆ కిందకి కూర్చుంటే, నూతనం ఎవరు లేరు? ఆ? జనగలూరు బ్యాగ్ నుంచి ప్రకటించినాడయ్యా. ఎవరిని రమ్మన్నారు? తన కుమారుడు అనుకునేవారు శ్రీ బాలరెడ్డి గారు. బాలరెడ్డి గారు కుప్పారెడ్డి రాజరత్నమ్మ వారు సర్వసులైన కనుక వారు ఆత్మశాంతి చేకూరాలని తన కుమారుడు అనుకునేవారు. మరి జి బాలరెడ్డి గారు రెడ్డి వంశ కళాపుస్తులు వారికి విజయస్తాసనని మా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ గొప్పగా చేశారు. వారికి శ్రీకృష్ణ పరనాముడు అష్టేశ్వర శుభం నుంచి సరదా చల్లగా కోరుతున్నాం. ఇదే కదిపల్లి వాస్తులు హెచ్డబ్ల్యూ ఎం సుబ్రహ్మణ్యం కనుక వారి కుమారుడు అమ్మటువంటి వారు ఎం ముండరాజు గారు. కత్తిపల్లి వాస్తులు హెచ్డబ్ల్యూ ఎం సుబ్రహ్మణ్యం కనుక తన కుమారుడు అమ్మటువంటి వారు ఎం ముండరాజు గారు. వారు ఇచ్చే గొప్పగా ఇక వారికి కోరుతున్నాం. హలో ఉంది డబ్బులు వస్తుంది. నీళ్ళు పోసుకుంటున్నావా? ఆ కష్టపడి నేను నీళ్ళు పోతున్నా నీకు. పోయిన కట్టుకునేదా నేను వచ్చేదా? చెప్పేదా ఆయా